కాంగ్రెస్ పార్టీల చేరికతోనే ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి ఒక అనుబంధం ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆ ఈనాడుది కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా వారితో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతోని భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా ఆనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా నిలిచింది. 2006-8లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఏదైతుందో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల కానీ లేక తెలంగాణ అంశం పట్ల కానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. మరి వాస్తవంగా నేను మానసిక ఒత్తిళ్లు ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నింటి దృష్టి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఎదురు కావటం, ఇలా కాంగ్రెస్ పార్టీ వీడిన పరిస్థితుల్లో ఏదైతుందో మరి కేసీఆర్ గారు వారితో కలిసి ప్రయాణం చేసే విధంగా నన్ను ఏదైతే ఆప్తుడిగా వారి దగ్గర తీసుకోవడం ఏదైతుందో నిజంగా నేను వారికి ఆ భావి జీవితం భవిష్యత్తు అంతా నేను రుణపడి ఉంటా అని చెప్పి అంటున్నాను. అందరి లక్ష్యం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ప్రధానంగా భావించామో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కూడా అంతే ప్రధానం చెప్పండి. వారు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో విశేష కృషి చేసి వారు రాష్ట్రంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే నిజంగా కూడా జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎవరు ఆలోచించలేకపోయింది. ఇలా రైతు బందే కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ టీచర్ కిట్ కానీ బీడీ కార్మికులు పెన్షన్ సౌకర్యాలు కానీ ఇట్లాంటి అన్ని ఎవ్వరు కూడా ఆలోచించలేదు. వారు ఒక రైతు బిడ్డ ఏదైతుందో ఇలా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఇవన్నీ వారు ఆలోచించి తెలంగాణ నిర్మాణానికి తోడ్పడతామని చెప్పని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని చెప్పండి. ఇలా ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఎవరు ఊహించలేని చెప్పంటున్నా. అందరికి ఆశ్చర్యమైన వాళ్ళ ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవడం లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేస్తే మన గ్రావిటీతో ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పి భావించారు. వాస్తవం వస్తే మంచిది, కానీ ఇన్ప్రాక్టికల్ ఇవాళ ఆ 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంగీకరించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేకపోవడంతో మనం ఏదైతుందో కాలం వృధా చేయలేము. తెలంగాణ నిర్మాణానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మన గోదావరి నది జలాలకు ప్రాణహితం జోడిస్తేనే కానీ మన తెలంగాణ ప్రాంతం సస్యజాపన అవకాశం లేదు. కేసీఆర్ గారు ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసే అవకాశం లేనట్టుగా ప్రాజెక్టుకు ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా వినియోగించగలుగుతాం అని చెప్పని 148 మీటర్ల ఎత్తుతోని ఆడ ఒప్పందం చేసుకోవడంతో ఆడ ఆశించిన మేరకు మనం జలాలు పొందే అవకాశం లేదు. అక్కడ ఎప్పుడైతే ఆశించే మేరకు జలాలు పొందే అవకాశం లేదో దాని దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే మనకు దాదాపు ఒక 300 టీఎంసీ పైన నీరు వినియోగంలోకి వస్తుంది. ఇటు సాగునీరు కానీ త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ హైదరాబాద్ నగరానికి అవసరమైన అవసరాలే కానీ ఏదైనా కానీ చెప్పి అంటున్నాను. ఆ ఆలోచనతో ఏదైతుందో ఇవాళ వారు మేడిగడ్డ కానీ సుందిళ్ళ కానీ అన్నారం కానీ బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం ఇవాళ ఆ నీటి వినియోగంతో ఏదైతుందో ఇవాళ ఇంత దిగుబడి పెరిగిందని చెప్పండి. దీనికి కారణం ఇవాళ మొత్తం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్య దిగుబడి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో జాతీయ స్థాయిలో మనం పోటీ పడుతున్నామని చెప్పి అంటారు. పంజాబ్ హర్యానాతో పోటీ పడుతున్నామని చెప్పి అంటున్నాం. దీనికి అంతటి కారణం ఏదైతుందో మనకు కావాల్సినటువంటి సాగునీటి వనరులు ఏదైతుందో మనం పెంపొందింప చేసుకోవడం చెప్పి అంటున్నాను. సరే ఏదైనా కానీ ఇలా అనుకోని ప్రకృతి సరే మేడిగడ్డ బ్యారేజ్ కొంత టెక్నికల్ ల్యాప్సెస్ తోని కురిగిపోయింది. టెక్నికల్ ల్యాప్సెస్ సహజం. వాళ్ళ SLBC ఉందే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నిర్మాణ దశలో ఏదైతుందో అది కృంగిపోయి ఒక 8 మంది అసలు భాషల కార్మికులు SLBC ఏదైతుందో నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు అసలు బాధ్యత. కనీసం వాళ్ళ శవాలను కూడా వెలికి తీయలేకపోయింది ఈ ప్రభుత్వం.
వాళ్ళ శవాలను కూడా వీళ్ళకి తీయలేకపోయింది. కానీ దాన్ని వదిలిపెట్టలేదు కదా. ఎస్ఎల్బిసి నిర్మాణాన్ని కొనసాగింపు చేస్తానని చర్యలు చేపడుతుంది. ప్రాణహిత నదీ జలాలు వినియోగులు రావాలి అని అంటే మీరు తుమ్మడి ఏడవ బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. వీళ్ళు మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దాని జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దాని జవాబుదారు ఎవరైతారో రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో ఏ సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను. ఇవాళ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెల బ్యారేజ్ నిర్మాణం తక్షణం పునరుద్ధరింపజేయబడాలి. మరి సంవత్సర కాలంలో చేసే సంతోషం నాయన. ఈ సంవత్సర కాలంలో మీరు దాన్ని చేస్తున్న విశ్వాసం అయితే ప్రజలకు కలబట్టం లేదు. ఏదైనా కానీ ప్రజలు మేలు కోరుకుందామని చెప్పంటుండే అందరూ కూడా ఏది ఇస్తుందో. మరి జీవన్ రెడ్డి అన్నాడు అట్లా మాట్లాడి మళ్ళీ ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నంటే నేను ఆనాడు ఇదే మాట్లాడినా ఇవాళ ఇదే మాట్లాడుతున్నా. ఆనాడు భిన్నంగా మాట్లాడలేదు నేను. సరే 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం తలపెట్టిన బ్యారేజే అది సాధ్యం కాలేని పరిస్థితులు 140 మీటర్ దించిండ్రు. 140 మీటర్ దించినప్పుడు ఏదైతే ఉందో మనం ఆశించే జలాలు పొందే అవకాశం లేదు. అక్కడ మరి అక్కడ ఆశించే జలాలు పొందే అవకాశం లేనప్పుడు ఏదైతుందో దిగువకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ దిగువకు పోయి ఏదైతున్నదో ఇవాళ మనం తెలంగాణ సస్యశామనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మెరుగు కోరుకుంటాం, బెటర్ భవిష్యత్తు మంచి కావాలని కోరుకుంటాం. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనకు మరింత మెరుగైన పాలన కల్పిస్తామని చెప్పని ఒక ఆశలు రేకెత్తించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కేసీఆర్ పాలన కన్నా మేము మెరుగైన పాలన అందిస్తామని చెప్పినట్టు ఒక ఆశలు రేకెత్తించి ఆ ఆశల రేకెత్తింపు లోపల ఏదిస్తుందో ప్రజలు నిజంగానే రా ఇవాళ ఆయన ఇచ్చిన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎక్కడ లేని విధంగా కానీ కాంగ్రెస్ ఇంకా తులం బంగారం జోడిస్తారట అనే వరకల్లా ఎవరికైనా ఆడబిడ్డలకు ఆశ పుడుతుంది. ఎవరికైనా ఆడబిడ్డలకు ఆశ పుడుతుంది కదనే. ఇప్పుడు చివరికి ఏమొచ్చింది, ఆయన 3 ఏళ్ళు గడుస్తున్నది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి తులం బంగారం అనేది ఇంకో ₹1,00,000. తులం బంగారం ఇంకో ₹1,00,000. కేసీఆర్ గారు ఆరంభంలో 50,000తో మొదలుపెట్టిండే. 50,000తో మొదలుపెట్టింది. ఇది ఆడబిడ్డలకు నిరుపేద వర్గాలకు తోడ్పడుతుందని చెప్పని 50,000 లక్ష చేసిండు. ఆ లక్ష్య చేసిందని మరి నువ్వు ఇంకా చేస్తున్నా ఇంకో లక్ష జోడించచ్చు కదా. మరి దాని నిర్మాణాత్మకంగా అడుగులు వేయలేకపోతున్నాడు. ఇలా రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ గారు 10,000తో ఆరంభించింది సంవత్సరానికి. కాంగ్రెస్ లో ఏమన్నా 15,000 అన్నా. ఈ ఉడికని అనేది ఆశ పుడుతుంది కదా. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, పంటకు 5,000 ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పెంచుతున్నట్టు 7,500 ఇస్తారంటే ఓయి అమ్మ ఇదినే మంచుకునేది అనుకున్నారు. ఇప్పుడు 7,500 కాదు, అసలుకే మోసం వచ్చింది. అసలే మోసం వచ్చింది. 2 పంటలు కొట్టుకోపీకి. ఇప్పుడు రబీ అమలవుతుంటా ఇంతవరకు ఎప్పుడైనా పెట్టుబడి అనేది ఏది ఇస్తుందో పంట ఆరంభంలో మనం చేకూర్చాలి. పంట ఆరంభంలో చేకూర్చాల్సినటువంటి ఒక రైతు బంధు భరోసా ఏది ఇస్తుందో ఇప్పుడు పంట కోతకు వచ్చింది. ఇంతవరకు అమలు కాలేదని చెప్పండి, ఇంతవరకు అమలు కాలేదని చెప్పంటుండే నేను ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలని చెప్పారంటే ఇదేదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనేది వీళ్ళ తెలంగాణ సంక్షేమం కొరకు కోరుతున్నామని చెప్పంటారు. ఇది ప్రజల్లో వచ్చిన ఆలోచన అని చెప్పి అంటున్నా. ఇది ప్రజల్లో వచ్చిన ఆలోచన. ఇలా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని చెప్పారంటే ఇది ప్రజల్లో వచ్చిన ఆలోచన. మనం ఆశించిన ఫలాలు పొందలేకపోతున్నాము. ఇవాళ ఏది ఇస్తుందో నేను ఈయనగడ్డ పెద్ద మనిషి మంచిగా ఉండే అని చెప్పినా చెప్పకుండా ఏది ఇస్తుందో ప్రజాహితం కొరకు కార్యక్రమాలు అమలు చేసిండు. మళ్ళీ ఆయన వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, ఈ తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది ఒక భావన వీళ్ళ ప్రజలు వచ్చిందని చెప్పి అంటున్నాను. ఒక దగ్గర అందరం కలిస్తే ఆత్మీయత, అందరం కలుసుకోవడం అనే ఒక ఐక్యమత్యంగా ఉంటాం, ఒక బలం చేకూరుతుంది అనే విధంగా ఇవాళ కూడా మళ్ళీ అదే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిజంగా కూడా మరి
నా పక్షాన నిజంగా కూడా నేను నిన్న హైదరాబాద్ వెళ్ళిన సంతోషంగా మరి వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ సన్నివేశం అనేది అవసరమని చెప్పగలుగుతుంది. ఎందుకంటే మాజీ మంత్రివర్యులు మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజల పట్ల నిస్వార్థంగా సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ ఆకలిగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజాప్రతినిధి ఆకలితో ఉంటే ఆయన కడుపు నింపుకోవాలన్నటువంటి చూసే పరిస్థితులలో ఇవాళ ప్రజల పక్షాన ఉండి ప్రజల కడుపు నిండుతలేదే, ఆకలితో ఉన్నారు వాళ్ళకు అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచన ధోరణితోటి వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. అలాంటి ధోరణితోటి ఈరోజు వారు ఆ పార్టీని మరి ఎంత నిబద్ధతగా పనిచేసినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మేము మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగినటువంటి మరి వారికి జరిగిన అన్యాయం, కార్యకర్తల జరిగిన అన్యాయం పట్ల వారు మంచి నిర్ణయం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడితోటి మరి కలిసి పనిచేసే ఒక అదృష్టము ఆ భగవంతుడే మరి జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు రావడం కూడా నిజంగా కూడా పార్టీలోకి అదృష్టంగా మేమందరం కూడా స్వాగతిస్తూ కార్యకర్తలందరం కూడా అని మా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పాత కొత్త అనే భేదం లేకుండా వారితో పాటుగా కలిసి వారి అడుగుజాడల్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎవరు కూడా మనమందరం కూడా భేదాభిప్రాయాలకు బేజాలకు పోకుండా ఇది ఒక మంచి నిర్ణయం, మంచి ఒక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక మనం ఈ కార్యక్రమాలు రేపు ప్లీనరీ కూడా మన ప్లీనరీ కార్యక్రమం ఉంటుంది. రేపు మనకు కేసీఆర్ గారు రాబోతున్నారు అంటే కేసీఆర్ గారే జైత్యాలకు వస్తున్నారు అని అంటే జీవన్ రెడ్డి గారు తోటి ఉన్నటువంటి వారికి గతంలో ఉన్నటువంటి స్నేహపూర్వకమైన సంబంధం కావచ్చు, వారిద్దరి మధ్యలో ఎంత అనుబంధం ఉందో మాకు చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మాకు నిన్న కూడా జీవన్ రెడ్డి గారికి మాకు చాలా అనుబంధం, చాలా పాత మిత్రులం అని అంటే ఎంత మంచి నాయకుడైతే వారు జైత్యాలకు వస్తారో మనం కూడా అర్థం చేసుకోవాలి. మన అధిష్టానం నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మనం అందరం కూడా మరి పార్టీ విధానాలకు అనుకూలంగా వారి ఆలోచనలకు అనుకూలంగా మరి వారు ఏదో మనల్ని ఇంకొక రకంగా చేసి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదున్నా కూడా మరి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి నాయకులు కాబట్టి వారితో ఉంటే మనకు ఇంకా కూడా బలం చేకూరుతుంది, పార్టీ పటిష్టమవుతుంది. వారితో ఉంటే కూడా ఆదర్శంగా కూడా మనం వారిని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆత్మీయ కలయికకు చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసి ఇంకా చాలా మంది రావాల్సి ఉండే అందరికీ కూడా మన ముందు కూడా 20 మీటింగ్ రోజు కలుస్తాం. మళ్ళీ కూడా మన పార్టీలో మన పార్టీ ఆఫీస్లో కాన్స్టిట్యూన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. మనం అందరం కూడా ఫస్ట్ ఒకరికొకరం అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎమ్మెల్యే ఇక్కడ మోసం చేసిపోయిండు, అక్కడ కార్యకర్తలకు అన్యాయం, ఇక్కడ కార్యకర్తలు అన్యాయం చేసినా కూడా ముక్కవుని దీక్షతోటి మరి అప్పుడు ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల ధైర్యంతో మరి ఒక కాన్స్టిట్యున్సీని నిలపగలిగినాం అని అంటే మీ అందరి సహకారం, ఇంకా దానికి ఒక బిడ్డకు మరి తండ్రి తోడుగా ఉన్నట్టుగా ఈరోజు అది తోడవుతుందని చెప్పేసి భావిస్తూ